హలో చిన్నోళ్ళు, హాయ్ అండి పెద్దోళ్ళు, అందరూ బాగున్నారా? ఈరోజు కథ ఏంటంటే పరమశివుడు బుల్లి ఉడత. కథలోకి వెళదాం. ఒకరోజు ఆ ఉడత శివుడికి పూజ చేస్తుంది. ఉడత చాలా అంటే చాలా భక్తురాలు, శివుడికి చాలా బాగా పూజ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు రోజు తనకి ఏం దొరికినా చిన్న చిన్న గింజలు, ఇంకా చిన్న చిన్నవి ఏమో దొరుకుతుంటాయి కదా తినడానికి, తనకు దొరికిన ఫుడ్ తీసుకొచ్చి దేవుడికి నైవేద్యంగా పెడుతుంది. శివయ్య తిను అని చాలా భక్తిగా రోజు పూజ చేస్తుంది. శివుడు కూడా ఆ ఉడత భక్తి చూసి అబ్బబ్బా ఎంత బాగా చేస్తుంది నా బుల్లి ఉడత అని చాలా ముగ్ధుడైపోతాడు. అయితే ఒకరోజు ఆ ఉడతని ఓ పిల్లి చూసేసింది. ఆ పిల్లి ఉడతని తరుముకుంటూ వస్తుంది తినేయడానికి. అప్పుడు ఆ ఉడత శివయ్య కాపాడవయ్యా, నన్ను పిల్లిగా మార్చేయి అని అంటది. అందుకు శివుడు సరే తథాస్తు అంటాడు. అంతే, ఆ ఉడత పిల్లిలా మారిపోతుంది. తర్వాత ఆ పిల్లి ఇంకా తరమలేదు కదా, ఆ ఉడతను వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఈ పిల్లే ఉడత అని అనుకోదు. ఆ పిల్లిలా మారిన ఉడత నడుచుకుంటూ ముందుకెళ్తుంది. ఇంతలో ఒక్కదాన్ని చూస్తుంది. ఆ కుక్క పిల్లిని తరుముకుంటూ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ ఉడత అదేనండి పిల్లిగా మారిన ఉడత. ఆ పిల్లి భయపడుకుంటూ ముందుకెళ్ళిపోయి శివయ్య నన్ను కుక్కలా మార్చేవయ్యా బాబు అని అంటది. మళ్ళీ శివుడు సరే కానీ అంటాడు. కుక్కగా మారిపోతుంది కదా, అది అలా నెమ్మదిగా నడుచుకుంటూ అనుకోకుండా అడవిలోకి వెళ్ళిపోతుంది. అయితే కొంచెం ముందుకు వెళ్ళేసరికి అడవి నక్కలు ఉంటాయి కదా, అడవి నక్కలు ఈ కుక్కను చూసి అమాంతం మీద పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ కుక్క శివయ్య నన్ను ప్లీజ్ ఈ అడవి నక్కలాగా మార్చేవా అని అడుగుతుంది. శివుడు గ్రాంటెడ్ అంటాడు. అత్తగా అడవి నక్కలాగా మారింది కదా, అది నెమ్మదిగా నడుచుకుంటూ, దానికి తెలియదు కదా చిన్ని ఉడత పెద్ద నక్కలా మారిపోయిందంటే దానికి ఎలా నడవాలి ఏంటి అని తెలియాలి కదా. సో అది తత్తరపడుతూ స్లోగా నడుచుకుంటూ ముందుకెళ్తుంది. దానికి నక్కగా మారింది కదా, ఏం తినాలో ఎలా తెచ్చుకోవాలని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఆ అడవిలో. ఇంతలో చాటు నుంచి ఒక సింహం చూస్తుంది. అప్పుడు ఆ నక్క సింహాన్ని చూసి అయ్య బాబోయ్ ఓరి దేవుడోయ్ ప్లీజ్ శివయ్య నన్ను అర్జెంటుగా సింహంలా మార్చేయి అని అంటది. శివుడు డబుల్ గ్రాంటెడ్ అంటాడు. అంతే, అది మళ్ళీ సింహంలా మారిపోతుంది. అప్పుడు అది అనుకుంటుంది అమ్మయ్యా నేను ఇప్పుడు సింహంలా మారిపోయినరా నాయన, నేను ఈ అడవికి రాజుని, నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని తిరగచ్చు, ధైర్యంగా తిరిగేయచ్చు అని అనుకుంది. అయితే అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక వేటగాడు చూశాడండి. ఇంకేముంది, సింహానికి అర్థమైపోయింది, అదే ఈ పుజ్జి ఉడతకి అర్థమైపోయింది. వచ్చాను రోయ్, అయిపోయింది నా పని, ఇప్పుడు ఇడు బాణం వేశాడా అయిపోయి అని అనుకుంటుంది. అప్పుడు మళ్ళీ అడుగుతుంది శివయ్య నీకు పుణ్యం ఉంటుందయ్యా, నన్ను మళ్ళీ ఉడతలాగే మార్చేయి, నేను వీడి చేతిలో చావాలనుకోవట్లేదు, నన్ను అర్జెంటుగా మళ్ళీ ఉడతలా మార్చేయి ప్లీజ్ అని అడుగుతుంది. అప్పుడు శివయ్య బోళ్ళ శంకరుడు కదండి, ఓకే తదాస్తు అంటాడు. మళ్ళీ ఆ సింహం బుజ్జి ఉడతలాగా మారిపోయింది. అంతే, అమ్మో మళ్ళీ ఇంకెవ్వరికంట పడకూడదురా నాయన అనుకుని ఫాస్ట్గా వెళ్ళి తన త్వరలోకి దూరిపోయింది. శివుడు ఈ ఉడత చేష్టలు చూసి నవ్వుకున్నాడు. అది కథ. ఈ కథ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎప్పుడు కూడా మన క్యారెక్టర్ ఏదో మనదే, దేన్నో చూసి భయపడో, ఏ కష్టాన్నో చూసి కంగారు పడో, ఇంకొకలాగా మారిపోయి దాని నుంచి ఎస్కేప్ అవ్వాలని అనుకోకూడదు. మనం మనలాగే ఉండి మన తెలివితేటలతో మన ధైర్యంగా మన సమస్యని సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా? నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.